వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లాలో నేటి నుంచి శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కాలాభిషేకంతో శాకంబరి మహోత్సవాలు ప్రారంభం. ఉదయం కార్యక్రమంలో సాయంత్రం కామేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు दुर्गा बच्चा लेके ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన అమ్మ పేరుతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పెద్దాపురం రూరల్ జిల్లా రంగంపేట గ్రామంలో రూరల్ బీజేపీ అధ్యక్షులు పోతుల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు హాజరై యువతలో చైతన్యం రావాలని, పర్యావరణ పరిరక్షణ దేశానికి చాలా అవసరమని, అందరూ మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోను సూద్ वेलकम टू हैदराबाद. हेलो, क्या हाल है? हाउ आर यू? थैंक यू.
राम से How are you doing? राम से इधर से अरे लोकल राम से हेलो अरे राम से How are you doing? कैसे हैं आप? All well? So nice to see you. Same here. So today I am. There are silence. So today. Please, 5 minutes. So now I am with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी कैसा लग रहा है आज आपको? अच्छे अच्छा है? अच्छे बहुत अच्छे। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है? वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस, वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस। 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ। तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री? आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువే అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పట్టణానికి చెందిన ఏఐటియుసి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సంబంధించిన 4 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ప్రైవేటు వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాకు మందమారు నుండి సుమారు 100 మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద ఇలా ధర్నాలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటిసిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి, శ్రావణపల్లి, KK6, కోయగూడ బ్లాక్ 3లను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నది. ఈరోజు జాతీయ సంపదను ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేటు అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లకు కక్కుర్తుపడి ఈరోజు ఇలా బొగ్గు గల్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం? ప్రజల సంక్షేమం చూడటానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం 1-2 నెలలు కాకముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను
ఈరోజు ప్రైవేటు వారికి దోష పెడుతుందంటే ఇలా చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తా ఉన్నాం, మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి. ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్టర్ని ఏరియాలోకి వచ్చి బొగ్గు తవ్వకాలు వేస్తే అడ్డుకొని తరిమి కొడతామని చెప్పేసి సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణంలోకి తెలుగుదేశం పార్టీ వారు రావడం దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు బివై రామయ్య చెప్పారు. ఈరోజు ఆర్ఎస్ రోడ్లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిర్మాణాలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిబంధనలను అతిక్రమించలేదని, లీజ్ నిర్మాణాలు అన్ని అనుమతుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా 5 రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి, అట్లాగే ఇక్కడ మా పార్టీ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది 5 రోడ్ల కూడలిలోనే. ఇది ఏదైతే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం, జీవోల ప్రకారమే, ఎక్కడ దేన్ని అతిక్రమించి జరగలేదు, అన్ని ప్రొసీజర్ ప్రకారమే జరిగినాయి. ల్యాండ్ లీజ్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్లు కూడా గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ ఉండదు. ఫైనల్ అప్రూవల్లో విఎల్టీ కట్టాం, అప్రూవల్స్కు డిపార్ట్మెంట్ పరంగా అప్లై చేయటం జరిగింది. ఏదైతే లింక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ లేదనే దాంతో వాళ్ళు షార్ట్ ఫాల్లో పెట్టడం జరిగింది. ఆ షార్ట్ ఫాల్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా పర్మిషన్ తీసుకునేట్టే లెక్క అనేది రూల్ చెప్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది తప్ప ఎక్కడ అతిక్రమించలేదు. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులకి మిగతా వాళ్ళు రావటం అనేది అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు, దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఇదేం రౌడీజం చేద్దామనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే చట్ట ప్రకారంగా ప్రొసీడ్ కావచ్చు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం ప్రొసీడ్ కావాలి తప్ప ఈ రకంగా వచ్చి లోపలికి వచ్చి అవి ఏవేవో తీసి డిస్టర్బ్ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని డిస్టర్బ్ చేసి ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు విలువలతో కూడిన రాజకీయం చేయండి తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వద్దు అని చెబుతూ తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముందుండండి. మేము సంతోషిస్తాం తప్ప మీరు ఇటువంటి చర్యలకు ఇప్పుడైనా స్వస్తి పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దళితుల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రావు ఎంతగానో కృషి చేశారని, సమసమాజ స్థాపనకే కృషి చేసిన కృషివలుడు మహనీయులు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు రామకుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం బాబు జగజీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని పట్టణంలోని పోలీస్ స్టేషన్ మూలమల్పు వద్ద బాబు జగజీవన్ రావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాణంలో సభ్యుడిగా ఉండి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి విధంగా కృషి చేసేటువంటి గొప్ప కార్యాచరణతో ముందుకు పోయినటువంటి
నాయకుడు బాబు జగజ్జీవన్ గారు. అంటరాని తనాన్ని నిర్మూలన కోసం భారతదేశంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు అందరూ కూడా సంపన్న కులాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నాయో ఆ విధంగా జీవించాలని కోరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రామగుండం నియోజకవర్గ కేంద్రమైనటువంటి గోదావరి కనిలో జగజ్జీవన్ రావు గారిని ఇక్కడ విగ్రహాన్ని గతంలో కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నటువంటి బడికల్ రాజలింగం గారు ఏర్పాటు చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు దళిత సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించేటువంటి సంస్కృతి ఉంటుంది. కానీ ఇలా ఆ సంస్కృతి కనుమరుగయ్యేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. మహానీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించేటువంటి కార్యాచరణ ప్రత్యేకంగా ప్రభుత్వాలే నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకనంటే వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి సేవను భావి తరాలకు తెలియజెప్పాలి. వారి ఏదైతే మానవీయ కోణాలలో మానవ జీవితాలలో మార్పు తేవడం కోసం కృషి చేసినటువంటి విధంగా పరిపాలకులు రాబోయే కాలంలో పాలకులు కూడా అదే విధంగా ఉండాలని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జయంతి ఉత్సవాలను మహనీయుల కార్యక్రమాలను జరుపుతూ ఉంటాం. ఈ విధంగా ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమం. మరి మార్పు అనంటే ఇదేనా మార్పు అనేది ఇలా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మార్పు వస్తుందని మార్పు కావాలని ప్రజలందరూ కూడా కోరినరు. ఇలా కొత్తగా ఎమ్మెల్యేలు అక్కడ ముఖ్యమంత్రి కోరుకున్నారు. మరి ఈ మార్పు అంటే ఇదే మహనీయుల జయంతిలను వర్ధంతుల కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించవద్దు అని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? మరి ఆ నిర్ణయము రామగుండం కార్పొరేషన్లోన జరుగుతున్నదా, రామగుండం నియోజకవర్గంలోన జరుగుతున్నదా అని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులలో దీనిపైన తప్పకుండా కలెక్టర్ గారు దీని మీద తప్పకుండా సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు సరిగ్గా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా సమాధానం చెప్పాలి. రాబోయే కాలంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా దళిత బహుజనులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద కానీ ఈ యొక్క అధికారుల మీద కానీ తప్పకుండా వారి మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా కార్యాచరణతో కూడా ముందుకు పోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజనులకు సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం. ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించుకున్న కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ ఈ విషయంపై ఎంపీడీఓతో సహా ఇద్దరు అధికారులను నిన్న సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో పరిశ్రమల యజమానులు అసమానులు కార్మికులతో శనివారం సమావేశంను చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ జో హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికులకు ఉపాధి, భవిష్యత్ కార్యాచరణపై కాటన్, పాలిస్టర్, సైజింగ్ కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు. 25 పౌర్ణమ్స్ నడుస్తూ దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల వాళ్ళకు మేము దాదాపుగా 30,000 కుటుంబాలకు కంటే ఎక్కువ ఉన్నటువంటి యూనిట్స్ అవి దాదాపుగా వేరే తొందరగా అందేయాలి. టైంలో కూడా చాలా ఆ పారిశ్రామిక అంతా కూడా హైదరాబాద్ వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు మార్వాడీస్ వాళ్ళంతా కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసుకుంటాం. ఆ 4 నెలలు మేము ఏదైతే కొత్త మధ్యలో చేసిన తర్వాత వాళ్ళంతా మాలేగాం వెళ్ళినారు. కేసీ క్లాస్ నడుస్తూ ఉంది.
మేము ఇక్కడ సెట్స్ కారణాలన్నీ తాళాలేసి పెట్టారు సార్, నడవట్లేదు. జిల్లా అధికారి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులకు, యజమానులకు, ఆసాములకు, కార్మికులకు, కాంగ్రెస్ సంఘం నాయకులకు అందరూ కూడా అందరూ కూడా పేరు పేరు నాయకులు వస్తారు. గవర్నమెంట్ పంపడం జరుగుతుంది. నాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, మీ సమస్య త్వరలో పరిష్కారం చేయాలంటే పెట్టండి. సెక్రటరీ గారు కూడా వస్తారు, మినిస్టర్ గారు కూడా వస్తారు, మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత. దయచేసి మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి. మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం. అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే, డిస్ట్రెస్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి. సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాము. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ఇంకా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశాడని, దేశంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోడు మండలం చేబోలు గ్రామంలో గల కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మాకు చక్కగా సహకరించి ఈ 3 రోజుల్లో జరిగిన కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు. మీ అందరూ కూడా మరొకసారి మా ధన్యవాదాలు. అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున పెన్షన్ల కార్యక్రమంలో ఈ గొల్లపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది. ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గత ఎలక్షన్ టైంలో కూడా అప్పటి అధికార ప్రభుత్వం ఉంటే చెప్పింది, మీరు చెప్తున్న విధంగా కూడా పెన్షన్లు అయ్యి ఇవ్వలేరు, మాకున్న వాలంటరీ వ్యవస్థ మూలంగానే మీ ఇంటి వరకు మొట్టమొదటి రోజు నేను చేస్తున్నాం, మీరు హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీలు ఏవి కూడా అమలు చేయవు అని చెప్పిన సందర్భంగా ఆ రోజు మేము ఒకటే చెప్పాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏవి ఆగవు, అవి నిరంతరంగా కొనసాగుతాయని చెప్పాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 కాకుండా చెప్పిన విధంగా 4,000, దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క నెలకి 3,000 బకాయిలు చెప్పిన ఈ వృద్ధాప్య వితంతు పింఛన్లన్నీ కూడా 7,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్, డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా 6,000 నుంచి 15,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఒక్కొక్క సచివాలయంలో 50 మంది సభ్యులు ఉన్నారు. ఈవేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకల్లా 98% చొప్పున పెన్షన్లందరికీ కూడా ఇంటి వరకు చేర్చడంలో రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా సక్సెస్ అయింది. మేము ఎందుకు పదే చెప్తున్నామంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థలో పాపం వాళ్ళందరినీ మభ్యపరిచి 5,000 వేతనం ఇచ్చి వీరి మూలంగా జరుగుతుందని మభ్యపరిచి ఎలక్షన్ ముందున బలవంతం చేసి చాలామందిని రాజీనామా చేసి వారి భవిష్యత్తుని ఇవాళ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, దానికి ప్యారల్గా ఈ సచివాలయం క్రియేట్ చేశారు. ఈ సచివాలయం కూడా 10 మందిని ఎంప్లాయీస్ని వేశారు. దానికి తోడు ఈ వాలంటరీ వ్యవస్థను తెచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ జవాబుదారీతనం ఎవరు దీనికి సమాధానం ప్రశ్న చేస్తే మా అధ్యక్షుల మీద ఎన్నో రకాలైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు
రాష్ట్రంలో పారదర్శకతను కలిగిన ప్రభుత్వం ఏర్పడింది అనడానికి నిదర్శనం నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రత్యేక భవనాల సముదాయం పూర్తి కావడానికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహాలు ఇవ్వాలని అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకతో వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని, ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రి దగ్గర నుంచి, అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడాడు, చాలా సుస్పష్టంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. మీతో పత్రిక తెలియజేయడం జరిగింది, ఎక్కడ లాభార్గం లేకుండా. ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్గా ఆయన 7 అంశాలని ప్రస్తావించినటువంటి సందర్భం. మొట్టమొదటి, స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయొత్తునివ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అంటే తాత్కాలికంగా మేము నిలబడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అని అడగడం జరిగింది. పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసున్నమాట. అలాగే మూడవది, అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.